తురకపాలెంలో భయం భయం. ఆసుపత్రికి వెళుతున్నారు, తిరిగి రావట్లేదు. ఒకళ్ళు చనిపోయే లోపల మళ్ళీ 2 బాడీలు వచ్చాయి. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం ప్రజలు భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు. రాత్రి 9 గంటలు దాటిందంటే ఎవరూ ఇళ్లు దాటి బయటకు రావట్లేదు. మృత్యుఘోష గ్రామాన్ని వెంటాడుతోంది. జ్వరంతో ఆసుపత్రికి వెళుతున్నవారు తిరిగి రావట్లేదు. అంతుచిక్కని వ్యాధితో ఆ ఊర్లో మరణ మృదంగం మోగుతోంది. యువకుల నుంచి నడి వయస్సు వారి వరకు గత 5 నెలల్లో 28 మరణాలు సంభవించడంతో ఆ ఊరి ప్రజల్లో ప్రాణభయం గూడు కట్టుకుంది. మామూలు భయం కాదండి. రోడ్డు మీదకి మామూలుగా 10-11 దాకా రోడ్ల మీద తిరిగి వాళ్ళం. మేము 9 మళ్ళీ వెళ్ళాం అనుకుంటున్నాం. మేము అంత భయంతో ఉన్నాం. మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు ఈ మరణాలకు కారణమేంటి అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. గ్రామస్తులు చెబుతున్న దాని ప్రకారం గ్రామంలో ఉన్న క్వారీ గుంతలో నుంచి ఇళ్లకు నీటిని పంపింగ్ చేశారు. తాగడానికి, నిత్యావసరాలకు ప్రజలు వాటిని వినియోగించారు. ఈ కలుషితమైన నీటిని ఫిల్టర్ చేయకుండా సరఫరా చేయడంతోనే వ్యాధుల బారిన పడుతున్నారని అంటున్నారు. కలుషిత వాటరు మా గ్రామానికి వదిలేశారు. కోరి ఉంది, సంజయరావు కోరి నుంచి, కాల్ప్ కోరి నుంచి సంజయరావు కోరిలోకి పెట్టారు. అక్కడి నుంచి పంచాయతీ పంపింగ్కి పెట్టారు. తాగే నీళ్ళ వాడుకుంటారు, తాగుతారు. స్త్రీలు ఎసరులో కూడా పోసుకుంటారు. అదండి. అయితే 2 గ్రామస్తులకు ప్రమాదకరమైన మెలియాయిడోసిస్ అనే ఇన్ఫెక్షన్ సోకినట్లు తేలింది. ఇది బర్కోల్డేరియా సూడోమారి అనే బ్యాక్టీరియా వల్ల ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా తేమగా ఉన్న నేలల్లో, నీటిలో ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి త్వరగా సోకుతుందని పేర్కొంటున్నారు. దీనిని త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాపాయం ఉండదని అంటున్నారు. ఇటు గ్రామంలో అపరిశుభ్రము రాజ్యమేలుతోంది. చిన్న విలేజ్ లో ఇంత తక్కువ టైంలో డెత్ జరగడం అనేది కొంచెం ఆందోళనకరమే కదా. ఏమై ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొద్దిమంది ఓల్డ్ ఏజ్ ఉన్నారు, కొద్దిమంది డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నారు, కొందరు ఫైలేసిస్ అన్నారు. అంటే నిన్న జరిగిన డెత్లో బాగా ఓల్డ్ ఏజ్ ఉన్నారు, 85 years అట్లా ఉన్నారు. అది రూట్ కాజ్ కనుక్కోవడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి అందరూ స్పెషలిస్ట్ డాక్టర్స్ అంతా వచ్చారు. మరోవైపు గ్రామంలో ఇటీవల జరిగిన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరగలేదని, అందుకే ఇన్ని మరణాలు సంభవిస్తున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది మూఢనమ్మకమని కొట్టి పారేయలేమని అంటున్నారు. ఇప్పటికే ఈ గ్రామంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వైద్య నిపుణుల్ని సైతం గ్రామంలోకి పంపింది. ఇందుకు గల కారణాలను త్వరగా వెలుగులోకి తీసుకురావాలి. క్వారీ గుంతల్లోని నీరు గ్రామానికి వాడటం, నీరు కలుషితం అవ్వడం వల్లే వ్యాధి ప్రబలిందనే దానిపై స్పష్టమైన ప్రకటన రావాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే ఇలాంటి ఘటనలు మరే గ్రామంలోనూ జరగకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మూఢ నమ్మకాలపైన ప్రజలకు భయాన్ని పోగొట్టినట్లవుతుంది.